మరి ఈ వైకుంఠ ఏకాదశి అంటారు. అదే రోజున ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఏంటి ఈ పేరు మార్పు వెనుక ఉద్దేశం? రెండు ఒకటే. వైకుంఠ ఏకాదశి అన్నా ముక్కోటి ఏకాదశి అన్నా ఒకటే. ఒకటే. అంటే ఈ వైకుంఠ ఏకాదశి అంటే ఇది స్వామివారు ఉండేటటువంటి స్థానాన్ని మనకి తెలియజేస్తుంది. అంటే విష్ణుమూర్తి ఉండేటటువంటిది ఏమిటి? వైకుంఠం. ఈశ్వరుడు ఉండేటటువంటిది ఏమిటి? కైలాసం కదా. అంటే స్వామి ఉండేటటువంటి స్థానం అది అని. మరి ముక్కోటి ఏకాదశి అని ఎందుకన్నారంటే 3 కోట్ల ఏకాదశులతో సమానం ఈ ఏకాదశి అని ఒకటి. అదేవిధంగా 33 కోట్ల దేవతలు కూడాను స్వామివారి కోసమని ఎదురు చూస్తూ ఉంటారట. అందుకని దీనికి ముక్కోటి ఏకాదశి లేకపోతే వైకుంఠ ఏకాదశి అనేటటువంటి నామం రావటంలో, పేరు రావటంలో ఉన్న ఆంతర్యం ఇదమ్మా. రెండు ఒకటే. అంటే ఈ 33 కోట్ల దేవతల ఎదురుచూపులే కాకుండా అంటే స్వామివారి అనుగ్రహంతో పాటు ఆ దేవతల అందరి అనుగ్రహం కూడాను మనకి కలుగుతుంది. 33 కోట్ల దేవతలు ఎవరయ్యా అనంటే 12 ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, ఇంద్రుడు, తర్వాత ప్రజాపతి, ఇవన్నీ కలిపి 33 మనకనమాట. అంటే మరి 33 లెక్క చెప్తున్నారండి. మరి 33 కోట్ల దేవతలు అన్నారు కదండి. అంటే కోటి అంటే ఏంటంటే అర్థము సమూహము అని అర్థం అనమాట. ఆయా దేవతల యొక్క శక్తి సమూహం ఏదైతే ఉందో గణము. గణము అంటే ఏమిటి? సమూహము. సమూహం అంటే ఇప్పుడు మనకి ఉదాహరణకి నీకు 1,000 సార్లు చెప్పాను రా అంటూ ఉంటారు కదా. అంటే నిజంగా 1,000 సార్లు చెప్పినట్లా కాదు కదా, చాలా సార్లు చెప్పినట్టు. అదేవిధంగా ఆయా దేవతల యొక్క సమూహం గణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కలిపి కోటి అంటారనమాట. అందుకని 33 అంటానికి ఇది ఉద్దేశము. ఆ దేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వైకుంఠ వాకిళ్లలో ఉత్తర ద్వారం వైపు చూస్తూ ఉంటారనమాట. ఆ ఉత్తర ద్వారం గుండా ఎవరైతే కనుక స్వామిని దర్శిస్తారో వారికి ఎప్పుడూ కూడాను స్వామి దగ్గర ఉండేటటువంటి ఆ విష్ణు సాయుధ్యం అనేటటువంటిది దొరుకుతుంది. ఎప్పుడైతే విష్ణు సాయుధ్యం దొరికిందో ఆ స్వామివారి సేవలో నిరంతరము నిత్యము కూడాను మనము ఉండవచ్చు అనేటటువంటి నమ్మికతో స్వామివారి ఎదురుకండా అక్కడ ఉండటం జరుగుతుంది. అందుకని ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న ఆంతర్యం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని అనటానికి గల కారణం ఇదమ్మా.